దయచేసి వినండి. మీ సొంత సంఘాన్ని ప్రేమించండి. మీ సొంత కాపరి కంటే మంచి వాళ్ళు ఎవరూ లేరు. మీ సొంత కాపరే మంచి సేవకుడు. ఎందుకంటే మీరు బాగోలేదంటే మీ ఇంటికి వచ్చి ఆయన ప్రార్థిస్తాడు. లేదు, మీరు ప్రసవిస్తుంటే హాస్పిటల్కి వచ్చి ప్రార్థిస్తాడు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పుడితే ఆయనే వచ్చి ప్రార్థన చేస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆయనే వచ్చి భూస్థాపన చేస్తాడు. ప్రతిరోజు తెల్లవారుతూనే మీ అందరి కొరకు మరిచిపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించినట్లు ఈ నకిలీ గాళ్ళ కంటే మీ పాస్టర్ గారు తక్కువగా కనిపించవచ్చు, కానీ ఆ నకిలీ గాళ్ళ కంటే మీ పాస్టర్ గారు చాలా గొప్పవారు. దయచేసి గమనించాలి. ఎప్పుడు మీ పాస్టర్ గారిని తిరస్కరించకండి. ఎప్పుడు మీ పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడకండి. నిత్యము మీ కొరకు ప్రార్థించువాడు మీ సొంత కాపరే. నేను ఈరోజు నిలబడి చెప్తాను, ఏమనో తెలుసా? మీ కొరకు 24 గంటలు మేము ప్రార్థిస్తాం. ఇదిగో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను అంటాడు. నేను ఆ రీతిగా చెప్పి ఊరు తిరుగుతూ ఉంటాను. దయచేసి వినాలి. అక్కడ ఎవరినో జీతం కోసం ఒక వ్యక్తిని పెడతాను, ఒక ఆడబిడ్డనో మగబిడ్డనో పెడతాను. మీరు ఫోన్ చేస్తే రాజశేఖర్ లేడు అక్కడ. రాజశేఖర్ వేదిక మీద మాట్లాడింది వేరు, ఆయన చేసేది వేరు. అక్కడెవరో అంటారు, ఆయన అంటారు ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. బాబు నా సమస్య విను. లేదు మా ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి అని ఆయన తూతు మంత్రం చెప్పేసి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలు మీ కాపరికి చెప్పండి, ఓ రోజు మీ ఇంట్లో ఉపవాసం ఉండమని చెప్పండి. ప్రశాంతంగా వస్తాడు. సంఘాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన పెడతాడు. మీ సమస్యని తన సమస్యగా భావిస్తాడు. మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. సొంత కాపరి కంటే ప్రపంచంలో మంచివాడు ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అది ఏ సంఘమైనా, ఏ సంఘంలో కాపరి అయినా ఆ సంఘం ఆ కాపరిని మీరు చాలా జాగ్రత్తగా గౌరవించాలి, వారిని ఘనపరచాలి.